జైత్యాల పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ తలపెట్టున్నటువంటి భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ సర్కార్ ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రస్తుతం మనం జైత్యాల పట్టణంలో ఉన్నటువంటి జాతీయ రహదారి మీద ఉన్నాం. చూడొచ్చు, నిజామాబాద్ వెళ్ళేటువంటి జాతీయ రహదారి మీద కూడా పెద్ద ఎత్తున కూడా తవ్వకాలు చేసినటువంటి పరిస్థితులు కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే రేపు జరగనున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కేసీఆర్ సభ అడ్డుకునేందుకు కూడా మరి కాంగ్రెస్ సర్కార్ శతవిధాలా కూడా ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూడొచ్చు. ఏదైతే మరి నిజామాబాద్ జిల్లా నుంచి వచ్చేటువంటి కార్యకర్తలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కావచ్చు, వాళ్ళు రాకుండా మరి శతవిధాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. రోడ్డును పూర్తి మొత్తంలో కూడా తవ్వి మరి వాళ్ళు రాకుండా ఇబ్బంది పడేటట్టు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇక నిన్న మొన్న కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఇక్కడికి చేరుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ల చేత అక్కడ ఉన్నటువంటి మరి అధికారులను కొద్దిగా మరి వాళ్ళ మీద ఫైర్ ఇవ్వడంతో ఇక మళ్ళీ దాన్ని మొత్తం కూడా మళ్ళీ చదువు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నిజామాబాద్ పట్టణం వైపు వెళ్ళాలంటే చాలా ఇబ్బంది ఏర్పడుతూ ఉంది. మేము ఎలా వెళ్ళాలంటూ కూడా వీళ్ళంతా కూడా మరి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు నిలదీస్తూ ఉన్నారు. చూడొచ్చు, ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రొక్లైన్ కూడా పెద్ద ఎత్తున కూడా తవ్వకాలు చేస్తున్నటువంటి పరిస్థితులను కూడా మనం చూడొచ్చు. చాలా పెద్ద ఎత్తున కూడా వెహికల్స్ అన్నీ కూడా నిజామాబాద్ వైపు వెళ్ళేటువంటి వెహికల్స్ కూడా వెళ్ళాలంటే ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నాయి. చాలా వరకు కూడా ఇక్కడికి వచ్చి మరి ఇక్కడి నుంచి మళ్ళీ వేరే వైపుగా వేరే దారి గుండా వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. జాతీయ రహదారిని ఈ విధంగా మరి చేస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో మరి బీఆర్ఎస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు భయపడుతుందో ఒకసారి మనం చూడొచ్చు. మరి జగిత్యాల పట్టణానికి సంబంధించి ఇదంతా కూడా ఈ జగిత్యాల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అంతా కూడా నిజామాబాద్ సంబంధించినటువంటి పార్లమెంటు మరి పరిధిలో ఉంటుంది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ నుంచి ఎక్కువ జనాలు ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మరి వారిని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ కూడా తవ్వకాలు చేపట్టినట్టు మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తూ ఉన్నారు. చాలా స్పష్టంగా ఇప్పటివరకు కూడా కొంతమంది మనతో చెప్పారు. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ సభను దృష్టిలో పెట్టుకుని అంతా కూడా తవ్వకాలు చేశారు, వాళ్ళు రాకుండా అడ్డుకుంటా ఉన్నారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇప్పటివరకు కూడా మనకు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కావచ్చు, మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ కావచ్చు, కొరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కావచ్చు, వాళ్ళంతా వచ్చి అధికారులతోటి మరి వాగ్వాదం చేయడంతో ఇదంతా కూడా మళ్ళీ చదువులు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏదైతే సభ ఉందో సభను అడ్డుకునేందుకే ఈ రహదారి అంతా కూడా మరి ఏదైతే మరి తీసేసినట్టు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు, వెహికల్స్ అన్నీ కూడా ఇక్కడికి చేరుకొని మళ్ళీ తిరిగి వేరే దారి గుండా వెళ్తున్నటువంటి పరిస్థితులను కూడా మనం చూడవచ్చు. చాలా పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే మరి ప్రజలంతా కూడా ప్రభుత్వం మీద చాలా వరకు కూడా వ్యతిరేకత పెరుగుతూ ఉంది ప్రజల్లో. ఇలాంటి పనులు చేయడం వల్ల ఇంకా పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇలాంటి పనులు మానుకొని మరి ప్రజలకు అక్కడికి వచ్చేటువంటి పనులు చేస్తే బాగుంటుందంటూ కూడా చాలామంది ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఏదైతే ఒకసారి చూడొచ్చు, మళ్ళీ అదంతా ఏదైతే మరి వీళ్ళంతా అవ్వీరో దాన్ని పూడ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలు ఇప్పటికే చాలా వరకు వ్యతిరేకత వచ్చింది. చాలా అర్థమైంది ప్రజలకు కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఏ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఏ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు అనేది కూడా ఇక్కడ ప్రజల్లోకి స్పష్టమైనటువంటి మరి వాళ్ళకు తెలిసిపోయినటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి అధికారులంతా కూడా ప్రజాప్రతినిధుల కనుసన్నాలోనే పనిచేస్తున్నారంటూ కూడా వాదన వినిపిస్తూ ఉంది. ఈ రోడ్డు చూడవచ్చు ఒకసారి, పెద్ద ఎత్తున కూడా అంటే చాలా పెద్ద ఎత్తున కూడా తవ్వకాలు చేసినట్టు కూడా కనబడుతూ ఉంది. చాలామంది ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో మరి మాట్లాడి ఖచ్చితంగా ఇదంతా కూడా కూడ్పి మాకు సునాయాసంగా చేరుకునేటువంటి ప్రయత్నం మీరు చేయాలా, ఇట్లా అడ్డుకోవడం ఏమాత్రం కూడా సరైనటువంటి పద్ధతి కాదంటూ కూడా మరి బీఆర్ఎస్ నేతలు అధికారుల మీద ఫైర్ అయినటువంటి పరిస్థితి కూడా జరిగింది. ఒకసారి చూడవచ్చు, వెహికల్స్ అన్నీ కూడా ఇక్కడి వరకు వచ్చి కూడా మళ్ళీ వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇది చిన్న రహదారి కాదు, ఇదంతా కూడా జాతీయ రహదారి. ఏదైతే జగిత్యాల పట్టణం నుంచి నిజామాబాద్ వైపు వెళ్ళేటువంటి జాతీయ అతిపెద్ద అయినటువంటి రహదారి. ఈ రహదారి మీద మరి నిజామాబాద్ నుంచి ప్రజలు రాకుండా, అక్కడి నుంచి కేసీఆర్ సభకు ప్రజలు రాకుండా మరి దారంతా కూడా పెద్ద ఎత్తున కూడా తవ్వకాలు జరిపారంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఏదైతే మరి జగిత్యాల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అంతా కూడా నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంకి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో భాగంగా నిజామాబాద్ నుంచి అధిక సంఖ్యలో ప్రజలు ఇక్కడ చేరుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి వాళ్ళని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా ఈ తవ్వకాలు జరిపినట్టు కూడా ఇక్కడ ఉన్నటువంటి చాలామంది చెప్తూ ఉన్నారు. ఒకసారి చూడొచ్చు, ఏదైతే ప్రొక్లైన్కి సంబంధించి కూడా మరి ఏర్పాటు చేసి
మొత్తం కూడా ఇవంతా కూడా తవ్వి మొత్తం రోడ్డు అసలు పని చేయకుండా మరి వీళ్ళంతా కూడా కక్షాపూరిత రాజకీయాలు చేస్తున్నట్టు కూడా ఇక్కడ ఉన్నటువంటి చాలా పెద్ద ఎత్తున ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఏదైతే నిజామాబాద్ పట్టణానికి జగిత్యాల మీదుగా వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు ఒక లారీ డ్రైవర్ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నారు? మేము నిజామాబాద్ వెళ్తున్నామండి. నిజామాబాద్ వెళ్తున్నారు. నిజామాబాద్ ఇటు వైపున దారి లేదని మీకు ఏమన్నా ఐడియా ఉందా? మాకేమీ లేదు. ఏంటంటే ఆడ ఇది ఎంట్రీ ఉంది, ఆడ ఏది మన స్టాప్ బోర్డు పెట్టున్నాయి, కానీ మధ్యలో బండి పోయేంత స్థలం పెట్టిరు. కానీ ఇప్పుడు మాకు ఎటు నుంచి పోవాలో మాకు అర్థం కావట్లేదు. అంటే ప్రత్యామ్నాయంగా వేరే రూట్ ఏమైనా ఏర్పాటు చేసిరా? మాకు ఏర్పాటు అనేది మాకు తెలియదు, మరి తెలియదు. చక్క ఇదే రోడ్ అడ్రస్ అడిగితే ఇదే నిజామాబాద్ పోయే రోడ్ అని చెప్తాం, కానీ ఇటు వచ్చేసిన. అంటే నార్మల్గా చిన్న వెహికల్స్ ఇట్లా సందులలో వెళ్ళాలంటేనే ఇబ్బంది అవుతుంది. ఇంత పెద్ద ట్రక్ కదా, ఎట్లా వెళ్తా అనుకుంటున్నారు? నాకు ఇప్పుడు అదే అర్థం కావట్లేదు. రోడ్ ఎటు నుంచి ఉంది కూడా అర్థం కావట్లేదు. అడగాలి, ఇప్పుడు ఎవరిని అడ్రస్ అడిగితే చెప్తే వెళ్తామేమో. అంటే ఇబ్బందే కదా? ఇబ్బందే, ఇది ఇబ్బందే. ఏం చెప్పదలుచుకున్నారు? ఇట్లా అంటే ఇట్లా రోడ్ల మీద తవ్వకాలు చేయడం ఎట్లా చూడొచ్చు అంటారు? ఇది ప్రాబ్లం అంటే చెప్పాలి కదా మనకి, ఇన్ఫర్మేషన్ ఉండాలంటారు. ఆడ కనీసం పోలీస్ అయినా ఉండలేదు. ఆడ సైనింగ్ బోర్డ్స్ ఏమన్నా పెట్టిరా? అక్కడ బోర్డ్స్ పెట్టిరు, కానీ బండి పోయేంత తో అయితే పెట్టారు. మీరు ఉంటే వెళ్ళొచ్చు అని మీరు ఆలోచనతో వచ్చిరా? వచ్చినాం. ఇక బండ్లు కూడా ఆల్రెడీ వచ్చేస్తున్నాయి, చూడండి అటు. రైట్, ఇది పరిస్థితి. మొత్తానికైతే పెద్ద పెద్ద ట్రక్కులు సైతం కూడా వెళ్ళాలంటే కాస్త ఇబ్బంది ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఏదైతే మరి సైనింగ్ బోర్డ్స్ ఉన్నా కూడా వెహికల్స్ కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది. ఎందుకంటే చిన్న చిన్న గల్లీలు ప్రత్యామ్నాయ రూట్గా ఏర్పాటు చేసిరు నిజామాబాద్కి. ఆ గల్లీలలో ఇలాంటి ట్రక్స్ వెళ్ళాలంటే చాలా ఇబ్బంది. ఉన్న పొలంగా అటు రోడ్లు తవ్వడం కూడా మరి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అంటూ కూడా మరి చాలామంది వాహనదారులు చెప్తా ఉన్నారు. డ్రైవర్లు కూడా ఇబ్బంది అవుతూ ఉంది. ఇట్లా మేము సడన్గా ఇట్లా యూటర్న్ చేసుకొని వెళ్ళాలి, మళ్ళీ గల్లీలో నుండి వెళ్ళాలి, ఊర్లో నుంచి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అధికారులు ఇలాంటి పనులు చేయకుండా కాస్త ముందుగా ఇన్ఫర్మేషన్ చేయాలి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సభను అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే ఇక్కడ బాధపడేది మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే కాదు, సామాన్య ప్రజలు కావచ్చు, మరి ఈ రహదారికి ఉండగా వెళ్తున్నటువంటి ప్రయాణికులు కావచ్చు, మరి ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.